తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఎట్లా ఉండాలని మనం మామూలుగా కూర్చున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. మరి ఎక్కడ ట్రాక్ తప్పింది? ఇది ఎటు ఎట్లా ఎక్కడ ఇది ధనిక రాష్ట్రం. ఎందుకు ట్రాక్ తప్పింది? ప్రజలు కూడా ధనికులే, విశాలమైన దృక్పథంతో ఉన్న వ్యక్తులే. ఎక్కడ కూడా ఈ ఇతర రాష్ట్రాలు చూసినట్లు మర్డర్లు ఈ చేసుకునే మనస్తత్వం కాదు తెలంగాణ సమాజంది. శైవమతంతో ఉద్భవించినటువంటి పాపము అయ్యో పాపము అనేటువంటి తెలంగాణ ప్రజలు చెరగు పరుల కోసం పాటుపడే గుణం. కానీ మనం రాంగ్ ట్రాక్ల సమాజాన్ని తీసుకుపోయారు. ఎవరు కారకులు? పాలకులే నేను ఎవరు వాట్ ఎవర్ ఇట్ మీన్. ఇవాళ ఫ్రాంక్లీ మాట్లాడాలంటన్నా, ఇవాళ ఏ హోటల్లో చూసినా మనవాడు పనిచేయడు, ఏ హాస్పిటల్లో పనిచేసిన మనవాడు పనిచేయడు, తెలంగాణ వాడు ఉండడు. ఏ ఐటీ కంపెనీలో తెలంగాణ ఉండడు, ఏ హోటల్లో తెలంగాణ వాడు ఉండడు, ఏ కన్స్ట్రక్షన్ లైన్లో కింద కూలీనాలు చేస్తూ తెలంగాణ బీహార్ ఒరిస్సా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కేరళ నుంచి ఒకప్పుడు వచ్చేది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా తగ్గింది. శ్రీకాకుళం నుంచి రావట్లేదు, లేదా ఇక్కడ నువ్వు కన్స్ట్రక్షన్ లైన్ తీసుకో, సర్వీస్ సెక్టర్, ఈవెన్ విచిత్రం అన్న ఊర్లల్లో నాట్లు వేయడానికి కూడా బీహార్ వర్కర్స్. అవునట, అసలు విచిత్రం ఇది. పత్తి ఏరడానికి కూడా కర్నూలుడో బీహారోడో ఒరిస్సాడో రాష్ట్రంలో. ఏం సమాజాన్ని మనం నిర్మించినాం? నువ్వు వర్క్ కల్చర్ని దెబ్బతీసినావు. 50 లక్షల మంది యూత్ ఉన్నారు కదా, ఇంతమంది మనం గిగ్ వర్కర్స్ ఉన్నాం కదా. ఎవడున్నాడు తెలంగాణోడు? గిగ్ వర్కర్స్లో. అంటే తెలంగాణలో 2 రకాలుగా ఉంది. నాకేంది ఊర్లో ₹1 కోటి ఎకరా అయింది, 50 లక్షలు అయింది, నేను ఎందుకు పని చేయాలి? అది ఒక భావన. ఇది అయింది. లేనోడు లేడు. అదే లేనోడు ఏం చేస్తాడు? దుబాయ్లో పోసి 50 డిగ్రీస్లో పనిచేస్తాడు. 50 డిగ్రీలలో వాడు 12 గంటలు పనిచేస్తాడు. ఈడ పాడో తీసుకోనో లేదా గడపార తీసుకొని పని చేయమని వ్యవసాయంలో చేయడాడు. ఆటో డ్రైవర్గా చేసుకుంటే 2 రోజులు చేస్తాడు, 3 నేను ఆటో డ్రైవింగ్ చేయాలన్నా అంటే అందరూ మైండ్ సెట్, తెలంగాణ ప్రజల మైండ్ సెట్ అంటే ఉద్యోగులు అందరి మైండ్ సెట్ ఏమైందంటే అందరూ కలెక్టర్లు కావాలి, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలి, అందరూ ఐటీ కంపెనీలో పనిచేయాలి. ఈ ధోరణి వర్క్ కల్చర్ పోయిందన్న. సో ఫ్యాక్ట్, మనం పనిచేసే మనస్తత్వం ఎప్పుడైతే ప్రజలకు పనిచేసే మనస్తత్వం పోతుందో, వర్క్ కల్చర్ పోతుందో, ఆ సమాజం చచ్చిపోతుంది. చాలా సీరియస్ విషయాలు మాట్లాడుతున్నాం. ఉద్యోగులు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? సమాజం బతికించుకోవాలి మనం. ఇదే మీరు ఎందుకు కలిసిర్రు అని అంటున్నారని ఇన్ని మాట్లాడాల్సుకున్నాం మనం. కానీ మనం ఇప్పుడు మీరు సమాజం చచ్చిపోతున్నారు కదా, దీన్ని బతికించడం అంటే ఏం చేయాలి మరి? మళ్ళీ మనం పూర్వ తెలంగాణ, నిజంగా తెలంగాణ వాడు కష్టపడే మనస్తత్వమే. పూర్వ తెలంగాణ గతంలో మనం ఎట్లుంటిమి, తెలంగాణ సాధన రాష్ట్రం తెచ్చుకున్నాక ఎంత కష్టపడాల్సి ఉండే, ఏం చేయాల్సి ఉండే, ఏం రిఫార్మ్ చేయాల్సి ఉండే, ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే, ప్రజలు ఏం చేయాల్సి ఉండే, ఉద్యమకారులు ఏం చేయాల్సి ఉండే, ఎక్కడ రాంగ్ ట్రాక్ పోయినాము. దాన్ని ఒక్కసారి మళ్ళీ 100% మైండ్ సెట్ మారుస్తామనేది కాదు. రేవంత్ రెడ్డి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంటుంది, కేసీఆర్ గారు ఆలోచన రాజకీయ పార్టీల లక్ష్యం రాజకీయ పార్టీలకు ఉంటుంది. బట్ ఓవరాల్గా సమాజాన్ని, గాడి తప్పిన సమాజాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం మాలాంటి వాళ్ళ యొక్క సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అనుకున్న స్పృహ కూడా కాదు. ఇది సామాజిక బాధ్యతగా ఎంతో కొంత గైడ్ చేద్దాము, అడ్వైజ్ చేద్దాము, లేదా యాక్టివేట్ చేద్దాం. నిర్వీర్యమైన తెలంగాణని పునర్జీవన గొప్ప పదాన్ని వాడను కానీ యాక్టివేట్ చేద్దాం. అంటే చాలా పెద్ద ఒక చిన్న ప్రయత్నం చేద్దాము. భాగంగానే పార్టీలకు అతీతంగా మాతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరైనా రాని, ఓవర్ ఇట్ మేబీ ఎవరైనా రాని, అందరినీ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు. కానీ ఒక ప్రయత్నమే. ఒక విఠల్, దేవిప్రసాద్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఒక నాయకత్వం రావడానికి ఒక 10-20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం అనుకుందాం, ఒక దశాబ్ద కాలం గొప్ప నాయకులు తెలంగాణలో పొలిటికల్ లీడర్ల కంటే ఒకనొక టైంలో మీరే ఎక్కువ హైలైట్ అయ్యింది. వాస్తవం. మీ తర్వాత నాయకత్వం పెద్దగా ఎక్కడ కనిపిస్తున్నట్లు లేదు. అదే కదన్నా, ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటాం. ప్రజలది ఎప్పుడు తప్పు కదన్నా, నేను ఎప్పుడు ప్రజలను తప్పు పట్టను. నీకు అధికారం ఇచ్చినాం, నీకు దండని ఇచ్చినాం, నేను తప్పు చేస్తే శిక్షించు, రైట్ ట్రాక్లో తీసుకుపో. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ మై రిప్రజెంటేటివ్. నువ్వు నా ప్రతినిధివి, నిన్ను ఓట్లేసి గెలిపించుకున్నావు, నీకు అధికారం ఇచ్చినాం. అంటే నీకు ఒక విజ్ఞత, ఒక విశాలమైన దృక్పథం ఉండాలి. నీకు లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలా. నువ్వు డిక్టేటర్ కావద్దు.
నీ స్వార్థం ఉండకూడదు. వసుదైక కుటుంబం అంటాం. తెలంగాణ అంతా నా కుటుంబం. నా కొడుకో బిడ్డనో అల్లుడో లేకపోతే నా ఇంట్లో తమ్ముడో కుటుంబం కాదు. తెలంగాణ మొత్తం సమాజమే నా కుటుంబం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను కుటుంబ బాధ్యుని, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, కేర్ టేకర్ని, ఇన్ అదర్ వే కేర్ టేకర్. ఆ బాధ్యత నుంచి విస్మరించడం ద్వారా ఉద్భవించినటువంటి ఈ రకమైనటువంటి దుర్గుణాలు, దుష్పరిణామాలు అని నేను భావిస్తా ఉన్నాను.